నల్గొండ నుంచి వచ్చాను. సో ఇక్కడ కొన్ని గురించి సాధించాను. నేను నల్గొండ నుంచి వచ్చాను. సో ఇక్కడ కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా సార్. సో నేను అంటే అనుకోకుండా ఏదైనా మనకు అనుకోకుండా ఇట్లాంటి వాటిలో ముందు ఉండి నడిపించాల్సి వచ్చింది. కొన్ని ప్రోగ్రామ్స్ ముందుండి చేయడం జరిగింది. అందులో పాటుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడము, ప్రభుత్వానికి నిరసన తెలపడం కూడా జరిగింది. అప్పుడు నుంచి కోదండరాం గారు కానీ, ఆకుల మురళి కానీ, లేక కాంగ్రెస్ పెద్దలు కానీ వీళ్ళందరూ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. సో ఎలక్షన్స్ ముందు ఏంటి అంటే ఇప్పుడు అశోక్ నగర్ లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్ అడ్డాగా కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కూడా మా దగ్గరికి వచ్చి చర్చలు జరిపి మీరు మా కోసం చేస్తే రేపు పొద్దున మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని నమ్మగలిగారు. సో అప్పుడున్న పరిస్థితి ప్రకారం అందరూ అటువైపు మొగ్గు చూపిండ్రు. ఎంత కష్టమైన నష్టమైన భరించిండ్రు, చేసిండ్రు. ఇప్పుడు అదే కోదండరాం గారు కానీ, ఆకునూరి మురళి గారు కానీ ఆ రోజు మాకు నూరు పోసింది ఏంటంటే, మీకు రేపు కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే మీకు ఎటువంటి లాభం జరగదు, ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో మీకేం చేయలేదు అని చెప్పి మాకు బాగా నూరు పోసింది. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు. సేమ్ టైం 95% లోకల్ రిజర్వేషన్ అనేది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఆ అంశాన్ని ఎవ్వరూ కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున నేను కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఈ 95% లోకల్ రిజర్వేషన్ అనేది ఒకటి జరిగింది అనేది నాకు తెలియదు. దానివల్ల నోటిఫికేషన్ డిలే అయ్యింది అనేది నాకు కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యాయి. ఎందుకంటే దానికంటే ముందు వీళ్ళందరూ మాకు చెప్పింది ఒకటే, వాళ్ళు చెయ్యరు, వాళ్ళు దొరుకుతారు అని ఇట్లాగే చెప్తూ మాకు వచ్చారు. సో అట్లా కొంచెం నష్టపోయినారు అనుకుంటారు అని ఇట్లాగే చెప్తూ మాకు వచ్చారు. సో అట్లా కొంచెం నష్టపోయినారు, కొంచెం చాలా నష్టపోయినారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగుల వల్లనే వచ్చినాం మేము అని చెప్పడం జరిగింది. అదంతా అయిన తర్వాత కూడా మాకు ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్వయాన మాకు ఇచ్చిన హామీ ఏంటి అంటే, గ్రూప్ 2లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ 783 అనే నంబర్, 783 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సార్. దాన్ని లేదు మీకు 2000 నోటిఫికేషన్ వేకెన్సీస్ పెంచి మీకు మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తాము మా ప్రభుత్వం వస్తే అని స్వయాన రేవంత్ రెడ్డి గారే ప్రామిస్ చేశారు. అదే విషయం పైన మాకు పెంచకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి 2024 సంవత్సరం సేమ్ ఇదే జూన్ జూలై టైంలో మేము మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రాసెస్లో సీఎం గారు అన్నారు, పొన్నం ప్రభాకర్ గారిని నేను ఇన్ఛార్జిగా పెడుతున్నాను, మీకు ఏమైనా సమస్యలు ఉంటే పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పినప్పుడు మేమందరం పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళినాం. అదే టైంలో డిఎస్సి ఎగ్జాము ఇంకా గ్రూప్ 2 ఎగ్జాము చాలా షార్ట్ పీరియడ్లో ఉండడం వల్ల ఆపర్చునిటీ లూజ్ అవుతున్నారని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు, ఇటు గ్రూప్ 2 అభ్యర్థుల మేము పోస్టులు పెంచామని రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి చర్చలకు వెళ్ళినప్పుడు ఉండడం వల్ల ఆపర్చునిటీ లూజ్ అవుతున్నారని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు, ఇటు గ్రూప్ 2 అభ్యర్థుల మేము పోస్టులు పెంచామని రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి చర్చలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు డిఎస్సి చాలా దగ్గరలో ఉంది ఎగ్జామ్, దానికి మేమేం చేయలేము కాబట్టి గ్రూప్ 2ని పోస్ట్పోన్ చేస్తాము, పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేస్తామని ఇచ్చిండ్రు హామీ. ఇంకొకటి డిఎస్సి వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే 2025 ఫిబ్రవరి మార్చిలో ఖచ్చితంగా మీకు మళ్ళీ మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. ఇదే మాట వాళ్ళు ఎలక్షన్స్ ముందు కూడా మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6000 పోస్టులు అట్లా ఇస్తే ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థులను అందరినీ రెచ్చగొట్టి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఒక మినిస్టర్ గా పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చారు హామీ. కానీ ఇప్పుడు ఆ హామీ గురించి అడిగితే అప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. ఇంతవరకు డిఎస్సికి సంబంధించిన ఊసే లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటికీ రెండు సార్లు టెట్ ఎగ్జామ్ పెట్టారు. ఆ టెట్ ఎగ్జామ్ ని కూడా ఫీ పెంచినారు. ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా దీనికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉన్నారు సార్. వాళ్ళకి ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ చెప్పిన మాటకి మేము ప్రభుత్వంలోకి వస్తే ఎగ్జామ్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా మేము మీ అందరికి అట్లాంటి వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఫీ డబుల్ చేసేసినారు టెట్ వాళ్ళకి. మళ్ళీ టెట్ పైన టెట్ పెడుతున్నారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ రావట్లేదు. అట్లా ప్రతి నోటిఫికేషన్ పరిస్థితి అట్లాగే ఉంది. మళ్ళీ ఇంకొకటి జాబ్ క్యాలెండర్ అని చెప్పి రిలీజ్ చేశారు పోయిన సంవత్సరం. రిలీజ్ చేసిన రోజే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు, అందులో మేము కూడా ఉన్నాం. ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేశారు. మాకు ఆఫీసర్ సంతకం కూడా లేకుండా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసినాం. అట్లా మోసం చేసినాం, అన్ని రకాలుగా మోసపోయినారు నిరుద్యోగులు అనేవాళ్ళు. సో ఈ ప్రాసెస్ లో నేను ఒక ఆలోచన చేసింది ఏంటంటే సార్, అన్ని లైబ్రరీస్ కి వెళ్తే అసలు ఉన్న సమస్య ఏంటి నిరుద్యోగంగా
అనేది. అందులో మొదటగా చెప్పేది సొసైటల్ ప్రాబ్లం. మా గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లలు ఇస్తారు, మా గవర్నమెంట్ జాబ్ ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంలో సొసైటీ పరంగా వాళ్ళు ఒకలాగా ఫిక్స్ అయిపోయారు. ఇంకొకటి, వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే వాళ్ళకి బేసిక్ స్కిల్స్ అనేవి లేవు సార్. ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం, తెలుగు మీడియం అవ్వడం, వాళ్ళు హైదరాబాద్ లాంటి సిటీస్ తో కంప్లీట్ అవ్వలేకపోతున్నారు. సో అట్లా కొన్ని ఇబ్బంది ఉంది. ఫినాన్షియల్ గా కొంతమంది లైబ్రరీస్ లో ఫుడ్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు 5-6 కొంతమంది 10 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నారు, కానీ ఒక ఆశ ఏంటంటే ఎప్పుడు పేపర్ ఇచ్చినా వస్తుంది, త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్తూ వచ్చారు. అదే ఆశతో వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు. సో ఇట్లా ఏమవుతుంది అని అంటే నోటిఫికేషన్ కి సంవత్సరాలు గ్యాప్ ఉండేటప్పటికీ యంగ్స్టర్స్ ప్రొడక్టివ్ ఏజ్ అంతా అందులోనే అయిపోతుంది. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ మీ సైడ్ నుంచి ఏంటి అని అంటే కొంచెం డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా బేసిక్ స్కిల్స్ లాగా మనం మీరేమైనా వాళ్ళకి కొంచెం మీ తరఫున ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి బెనిఫిషియల్ ఉంటుంది అనేది నా రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సీఎం గారైనా అన్ని అబద్ధాలు చెప్తూ వచ్చారు నిరుద్యోగుల గురించి. 60,000 ఇచ్చినాము, మేము వద్దని ధర్నాలు చేస్తున్నాము. కానీ ఇవన్నీ పైగా నా తరఫున నేను చేసే డిమాండ్ ఏంటి అంటే సార్, మీ సైడ్ నుంచి అసెంబ్లీలో అసలు ఈ 60,000 జాబులు ఇచ్చినామని చెప్తున్నారు కదా, దాని మీద ఇప్పుడు స్టేట్ ఫినాన్సెస్ మీద ఎలాగైతే వైట్ పేపర్ రిలీజ్ చేశారో ఈ 60,000 ఉద్యోగాల మీద కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అనేది ఒక డిమాండ్ రైజ్ చేస్తే బాగుంటుంది అని మాకు అనిపించింది సార్. ఎందుకంటే నిజం అనేది అందరికీ తెలియాలి. ఏమవుతుందంటే నిరుద్యోగులుగా మేము ప్రిపేర్ అయ్యే వాళ్ళలాగా మాకు తెలుస్తుంది ఇచ్చాడా లేదా, ఏ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది, ఏ ప్రభుత్వంలో ఎగ్జామ్ జరిగింది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారని మాకు తెలుసు. కానీ మా ఊళ్ళో ఉండే మా అమ్మ నాన్నలు అమ్మమ్మల్ని ఏమంటారు ఎంతసేపు కూడా, సీఎం చెప్పింది కదా 60,000 ఇచ్చిన నీకెందుకు ఉద్యోగం రాలేదు అని. సో దానివల్ల మిస్కమ్యూనికేషన్ వాళ్ళు అదే రిసీవ్ చేసుకుంటున్నారని మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్స్ మాకు లేదు. ఎందుకంటే సంవత్సరాల తరబడి మేము ఇందులోనే ఉంటున్నాం, అంటే మేమే ఇన్కాపబుల్ లాగా కనిపిస్తున్నాం మా పేరెంట్స్ కి. సో అదనేది పోవాలి అంటే ఇది కొంచెం చర్చకు రావాల్సిన అవసరం ఉంది అనేది నాకు అనిపించింది సార్. అండ్ ఇంకొకటి, ప్రైవేట్ సెక్టర్ లో కూడా కొంచెం పార్టీస్ తరపు నుంచి పిల్లల్ని పుష్ చేయడం, జాబ్ మేళర్స్ ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నారు కొన్ని నియోజకవర్గాలలో. సేమ్ టైం ఇంకా కొంచెం ఎక్కువ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అనేది ఇంకా బెటర్ ఉంది, దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ అట్లాంటివి రూరల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి అసలు తెలియట్లేదు సార్. అట్లాంటివి ఒకటి చేయాలనేది నా రిక్వెస్ట్. అండ్ అంటే అన్ని గ్రూప్ కి రిలేటెడ్ కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే. సో నేనేం మాట్లాడాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. నా పేరు రవితేజ, మాది కామారెడ్డి జిల్లా. నాది మెడికల్ ఫీల్డ్. యాక్చువల్లీ నేను ఒక డయాలసిస్ టెక్నీషియన్ని. మా అందరి బాధకైతే మా బాధ చాలా పెద్ద ఉందన్న. ఎందుకంటే డయాలసిస్ టెక్నీషియన్స్ అనేది ఒక రికగ్నైజ్డ్ పారామెడికల్ నుండి ఒక రికగ్నైజ్డ్ కోర్స్, అది ఒక సర్టిఫైడ్ రికగ్నైజ్డ్ కోర్సు. అందులో కూడా 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఇన్ డయాలసిస్ ఉంది, డిగ్రీ తర్వాత పీజీ ఇన్ డయాలసిస్ ఉన్నది. మేము ఇలా డిప్లొమా చేసినా కానీ డిగ్రీ చేసినా కానీ స్టేట్ గవర్నమెంట్లో అసలు ఇది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లోనూ లేదన్న. ఇవాళ సీనియారిటీ పెరుగుతున్న క్రమంలో డయాలసిస్ టెక్నీషియన్స్కి సీనియారిటీ పెరుగుతున్న క్రమంలో కనీసం జాబ్ సెక్యూరిటీ కూడా లేని పరిస్థితి ఇలా మాది. ఇవాళ అన్న మేము ఉద్యోగం చేసుకొని ఇంటికి పోయే క్రమంలో ఒక యాక్సిడెంట్ అయి చనిపోతే కనీసం ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ ఏ రకంగానైతే సీనియారిటీ పెరుగుతున్నదో మమ్మల్ని ఎట్లా అంటే మార్కెట్లో కూరగాయలు ఉన్నట్టు కొనుక్కునే పరిస్థితి. అంటే ఇలా ఒక 10 సంవత్సరాలు ఉన్న టెక్నీషియన్ని పెట్టుకొని అంత శాలరీ ఇవ్వడం ఎందుకు, ఒక జూనియర్ని పెట్టించుకొని నడిపించుకుందాం కదా అని చెప్పేసి క్రమంలో ఇలా కార్పొరేట్ హాస్పిటళ్ళు నడుస్తున్నాయి. దయచేసి ఈ ఇష్యూను కొంచెం ఫోకస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఝాన్సీ రాణి. నేను మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఒక గ్రూప్స్ అభ్యర్థిని. రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్ ముందు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానమైన హామీ ఏంటంటే ఏడాది తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగ నియామకాలు
చేపట్టే బాధ్యత నాదని చెప్పడం జరిగింది. అండ్ ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీని సెంట్రల్ లైబ్రరీకి తీసుకురావడం జరిగింది, అశోక్ నగర్కి తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగులందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకొని వాళ్ళకి ఓట్ బ్యాంకుగా మార్చుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏమైపోతుందంటే నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ ఎజెండా లాగా వాళ్ళు తీసుకుంటున్నారని మా అందరికి అర్థమైంది. సో మళ్ళీ దాని తర్వాత ప్రియాంక గాంధీ గారిని కూడా హైదరాబాద్కి తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి దానిలో భాగంగా 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి దానిలో భాగంగా 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులకి నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా ఏంటంటే, నిరుద్యోగ మిత్రులారా, మీరందరూ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. ఎన్ని నిరసనలు తెలిపినాం, ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది, కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్తో సహా నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అండ్ హరీష్ రావు గారు, మీరు మా వెన్నంటూ ఉండి మాకు ప్రతి ధర్నాలో కానీ ఎక్కడైనా సరే మాకు సపోర్ట్ ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్దల